తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా 3 పార్టీలు ఎన్డీఏ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో విజయవంతంగా బ్రహ్మాండంగా చేసినటువంటి వేలాదిగా తరలినటువంటి తెలుగుదేశం విజయవంతం చేసినందుకు అందరికీ పేరుపైన పదాలను తెలియజేస్తున్నా. వేలాది మందిగా వచ్చారు. భూమి ఈలిందా, ఆకాశం చిల్లి పడిందా అన్న విధంగా ఈ రోజు మీ రమణరెడ్డి గారి పాలనలో అరాచకాలు చూసాం. అభివృద్ధి లేదు, సంక్షేమం అందలేదు. పోలవరం ప్రాజెక్టు నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల పైన అవినీతి చేశాడని ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి తీసుకులో దోపిడి, మద్యపాన నిషేధం చేస్తామని మహిళలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు నాసి రకం మద్యం సరఫరా చేసి మహిళలందరికీ అన్యాయం చేశాడు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలన మంది ప్రాణాలు కోల్పోయారు. అవినీతి ఆశ్రయంగా పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడి పేద ప్రజలకు ఖర్చు పెడితే ఒక్కొక్క పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందుతాయి. దోపిడీ చేసిన డబ్బు ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో 10 లక్షలు వస్తాయి. ఈరోజు సైలెంట్ ఉండాలి ప్లీజ్. మీటింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు. సోదరులారా, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద, ఎస్సీల మీద, ముస్లిం మైనారిటీల మీద అన్ని చోట్ల దాడులు జరిగినాయి, హత్యలు చేశారు. ప్రజల అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని బాగు చేయమంటే హత్యలు చేశారు, దోపిడీ చేశారు, అరాచకం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీలో ఉండగా తగ్గినాడు గ్రామన్నాడు. కనీసం చెక్ డ్యామ్ కూడా కట్టలేని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. మురుగపుడిసే ప్రాజెక్ట్ అన్నాడు, 100 పడుగు హాస్పిటల్ అన్నాడు, 100 కాలేజీలు వస్తానన్నాడు, పరిశ్రమలు వస్తానన్నాడు. ₹1 తీసుకొచ్చామన్నాడు. మాటలు చెప్పిన బొల్లా బ్రహ్మనాయుడిని ముఖ్యమంత్రి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, కేంద్రం నుండి కూడా ₹1 తీసుకురావాలని అసమర్థుడు దోపిడీదారుడు బొల్లా బ్రహ్మనాయుడు. గుళ్ళకమ్మ వాళ్ళు ఇస్తా ప్రభుత్వానికి ₹1 కట్టకుండా రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని, పేదల బియ్యాన్ని, రేషన్ షాప్ బియ్యాన్ని బియ్యం మాఫియా నడిపి 100 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని, పేదలకి పంచాల్సిన భూములు 100 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని పేదలకు అన్యాయం చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని, ఈరోజు క్వార్టర్ బాటిల్లో బెల్ట్ షాపులు 3000 బెల్ట్ షాపులు వినుకొండ నియోజకవర్గంలో నడుపుతూ 10 బెల్ట్ షాపులు నడిపి ఈరోజు మన వినుకొండ ప్రాంతాన్ని గంజాయిలు, గుట్టాలకి హక్కుగా తయారు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు క్వార్టర్ బాటికి ₹50 ట్యాక్స్, బొల్లా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. ఎందుకు వసూలు చేస్తున్నాడు అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. బొల్లా బ్రహ్మనాయుడు అవినీతికి చదవగీతం పాడాలి. బొల్లా బ్రహ్మనాయుడు దౌర్జన్యాలు అలాగే తప్పుడు కేసులకి రోజులు దగ్గరపడితే నువ్వు మాజీ అయిపోయా బొల్లా బ్రహ్మనాయుడిని, బ్రహ్మనాయుడిని చట్టంలో చెప్తున్నా. నిన్న 30,000 పైన మందితో చుట్టుగా ఓడించి మా తెలుగుదేశం జనసేన
బీజేపీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు బొల్ల బ్రహ్మనాయుడిని హెచ్చరిక చేస్తున్నా. నువ్వు వెలుపులో పెట్టుకోవాలి బొల్ల బ్రహ్మనాయుడు. నువ్వు నీ వెనకాలలో గోదావరి రూపంలో పంటలు పండించుకుంటాం. అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చాలా మంచి వ్యక్తి, మన ఒరిజినల్ సంతానానికి అనుమతి తీసుకొచ్చిన వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఒరిజినల్ ప్రాజెక్ట్ కి ₹1 నిధులు తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడు, మోసం చేశాడు. ఒరిజినల్ ప్రాజెక్ట్ ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిలుకొని వచ్చి బొల్లాపల్లికి చెరువు నింపడానికి 10 కోట్లు ఇస్తానని ₹10 ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం ఎంతవరకు న్యాయం, ఎంత దుర్మార్గం ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా. అలాగే మీ అందరికీ మాటిస్తున్నా, వెనుక పురుషులు ప్రాజెక్టు పూర్తి చేసిన బాధ్యత నేను తీసుకుంటా. గోదావరి జిల్లాలో మన పొలాలకు వస్తాయి, పంటలు పండించుకుంటాం. అల్లాలు వాటర్ నీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు, ఈ కాలంలో 129 కోట్ల మంచి స్కీమ్ పూర్తి చేసి మాటిస్తున్నా. వాటర్ స్కీమ్ పూర్తి చేస్తా. అలాగే దూరంలో గ్రామాల 5 మండలాలకి వాటర్ కింద పూర్తి చేసి ఇంటింటికి మంచి వచ్చి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మనం చేస్తున్నా. రామలింగేశ్వర స్వామి గుడికి 5 సంవత్సరాలు ప్రాణం తెలియని అసమర్థుడు తాతగారి వాడు బొల్ల బ్రహ్మనాయుడు. గెలిచిన 6 నెలల్లో 2 నుండి 3 కోట్లతో ఎన్ఎస్పీ టౌన్లో సాధికార నిర్మాణం పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మన నిర్మాణ టౌన్లో ఎస్సీ భవన్, బీసీ భవన్ అన్ని కూడా పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు 20 మందిగా పాల్గొన్నటువంటి మీరు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయల్ని నన్ను మరి అఖండ మెజారిటీతో గెలిపించాలి, 2 ఓట్లు సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటూ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు